హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రజాప్రభుత్వానికి ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. అట్లనే కొంతమంది మంత్రులు ప్లస్ వాళ్ళు తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం కొన్ని పథకాలు ఒకటే పథకం గురించి మాట్లాడుకుందాం. అదే ఏంటంటే సన్నబియ్య పథకం ఏదైతే ఉందో అది ఈ రోజు ప్రజాప్రభుత్వానికి ఇంత పేరు వచ్చిందంటే సన్నబియ్య పథకం కూడా చాలా గొప్పది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోదీ గారు వీళ్ళందరినీ కూడా లైక్ ఏంటంటే అపోజ్ చేసినప్పుడు లేదా ఒక టార్గెట్ పెట్టినప్పుడు 3 నెలలకు సంబంధించి మీరు రేషన్ బియ్యం ఇయ్యగలుగుతారా అంటే దేశం మొత్తంలో కూడా అందరూ 3 నెలలకు సంబంధించి దొడ్డు బియ్యం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే సన్న బియ్య పథకం నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా 3 నెలలకు సరిపోయే బియ్యాన్ని అందించింది, అది కూడా సన్న బియ్యం. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం అందింది అంటే అది ఎవరి వల్ల అంటే దాంట్లో మెయిన్ ఎవరైతే ఉన్నారో మిల్లర్లు. మరి మిల్లర్ల గురించి మనం మాట్లాడుకుంటే చాలా మందికి కూడా ఏంటంటే మిల్లర్లు అరాచకాలు అట్లా మిల్లర్లు ఇన్ని స్కాములు చేస్తారు అని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం వింటానే ఉన్నాం. కానీ మిల్లర్లకు సంబంధించి వాళ్ళ బాధలు ఎట్లుంటాయి, వాళ్ళ బకాయిల గురించి కానివ్వండి, వాళ్ళకు రావాల్సిన కరెక్ట్ టైంకి అందక వాళ్ళ బాధలు ఏందనే దానిపైన కూడా ఫస్ట్ ఎవరు మాట్లాడిందంటే నేటి రాత్రియే మాట్లాడింది. సో ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ ఈ టెండర్ ప్యాడీ ఏదైతే ఉందో దీని గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడినాం. అసలు ఈ టెండర్ ప్యాడీ ఎందుకు, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి మిల్లర్లకి ఏమన్నా వచ్చేది ఉన్నదా అంటే ఏం లేదు, మిల్లర్లకే లాస్. ఈ రోజు ప్రజాప్రభుత్వానికి ఎవరు తోడ్పడుతున్నారంటే మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సన్న బియ్యాన్ని అందిస్తేనే ఈ రోజు ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చేటట్టుగా ఉన్నది. దేశం మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు అసలు దీన్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, సన్న బియ్యాన్ని ఎట్లా మీరు ఇవ్వగలుగుతున్నారు ప్రతి ఒక్కరికి అని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి అక్కడ అధికారులు అందరూ వచ్చి ఇక్కడ మన అధికారులతో మాట్లాడి అసలు అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెళ్తున్నారు. సో దాని వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నది ఎవరు అంటే మెయిన్గా మిల్లర్ల ప్రాధాన్యత చాలా కీలకమైనది ఇలా. కానీ ఇక్కడ మిల్లర్లను చూసుకుంటే ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఎక్కడ లేని దళారీ వ్యవస్థ, ఈ టెండర్ ప్యాడీ ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు కరెక్ట్ టైంకి వసూలు చేసే టైంకి వీళ్ళు చెయ్యకుండా దాన్ని ప్రొలాంగ్ చేసేసి టైం అయిపోయిందని చెప్పి మళ్ళీ మిల్లర్లందరిపైన అదనపుగా భారం పడేటట్టుగా మళ్ళా ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, క్వింటాల్కు దళారీ వ్యవస్థకు 230 ఇవ్వాలని చెప్పింది. అసలు వాళ్ళకి ఇచ్చుడు ఎందుకండి, ప్రభుత్వానికి యంత్రాంగం లేదా, సివిల్ సప్లైకు ఎంతమంది అధికారులు ఉన్నారు, జిల్లాకు మనం చూసుకున్నట్లయితే కూడా వాళ్ళందరినీ పెట్టుకున్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి బకాయిలన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఎక్కడ లేని విధంగా బకాయిలు పేరుకుపోయినాయి. 20,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకపోతే ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చినాక డిఎస్ చౌహాన్ గారు సివిల్ సప్లై కమిషనర్ గారు ఆ బకాయిల్ని ఆల్మోస్ట్ క్లియర్ చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ఈ టెండర్ ప్యాడీ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జరిగిందని చెప్పి కూడా మిల్లర్లు అందరు చెప్తున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వాళ్ళను మేపే బదులు మమ్మల్ని చూసుకొని అది ఏదైతే ఉందో తగ్గిస్తే మేమందరం బకాయిలు కట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి మిల్లర్లు అందరు చెప్పడం జరుగుతున్నది. జిల్లా స్థాయిలో ఉన్న మిల్లర్ల అసోసియేషన్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ చెప్పడం జరుగుతున్నది. సో మాకు ఇట్లా ప్రాబ్లం జరుగుతున్నది, మరి గవర్నమెంట్కి మేము ఇంత సపోర్ట్ చేస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్క రోజు కూడా కనీసం ప్రభుత్వం మాతోని మిల్లర్లందరినీ 3,000 మంది మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక రోజు మీటింగ్ పెట్టిన దాఖనా అసలు మాకు ఎప్పుడు కూడా లేదు. మా బాధలు చెప్పుకుందామన్నా కూడా ఎవరికి చెప్పుకోవాలి, తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఒక్క మీటింగ్ కూడా లేదంట రైస్ మిల్లర్లతోని. కానీ రైస్ మిల్లర్లతోని తెలంగాణ రాష్ట్రానికి ఎంత రెవెన్యూ వస్తుంది మనం చూసుకున్నట్లయితే కూడా సన్నబియ్య పథకం కూడా కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరి వల్ల, మిల్లర్ల వల్లనే. ఇంతగానో నడుస్తున్నా కూడా మిల్లర్లకు మాకు అసలు చూడండి మిల్లర్ అందరూ ఇట్లా దండం పెడుతుంటే సివిల్ సప్లైకి ఈ దళారులందరూ కొన్ని 100 కోట్లు ఉట్టిగా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అదేదో మాకు మాఫీ చేస్తే మేము ఇప్పుడు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం కదా అని చెప్పి మిల్లర్ అందరు అంటున్నారు. దీనిపైన ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి దృష్టి పెట్టండి, మిల్లర్లందరినీ పిలిచి కూడా ఒక్కసారి మీటింగ్ పెట్టండి అని చెప్పి మిల్లర్లు అందరూ అడుగుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కానివ్వండి జిల్లాల స్థాయిలో ఉన్న నాయకులు రైస్ మిల్లర్లకు సంబంధించిన నాయకులు అందరూ కూడా అదే కోరుతున్నారు. 4 టెండర్ ప్యాడీ దళారులకు ఉద్యోగుల సహకారం ఎందుకు, ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యోగులు ఏదైతే ఉందో వీళ్ళు చెప్తేనే వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు నడుచుకోవాలి. మళ్ళీ వీళ్ళే అట్లాంటప్పుడు వీళ్ళెందుకండి, అదే ఉద్యోగులు వచ్చి కరెక్ట్ గా మీరు ఇక్కడ చేసుకుంటే అయిపోదా, మళ్ళీ వీళ్ళని మధ్యలో పెట్టి
వీళ్ళకి అదనపుగా 230 రూపాయలు ఇచ్చి వీళ్ళు ఏబట్టి ఆడ మిల్లర్లు మోసపోయి మళ్ళీ వాళ్ళపైన ఎక్స్ట్రాగా మీరు మళ్ళీ డీలే అయింది మీ పైన ఛార్జెస్ ఇస్తామని చెప్పి వాళ్ళకి అనవసరంగా పెట్టాడు ఎందుకు? 230 కానివ్వండి ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తే అసలు మేమే ఎప్పుడో కట్టేస్తుండే, మేము కట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి కూడా మిల్లర్లు అందరూ చెప్తున్నారు. దీన్ని ఎందుకు అసలు ప్రభుత్వం ఆలోచిస్తలేదు? దీనిపైన బకాయిలు చెల్లిస్తాం మొర్రో అంటున్న మిల్లర్లు, ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య దళారులు ఎందుకు? క్వింటాల్కు దళారీ వ్యవస్థకు 230 ఇవ్వడం ఎందుకు? మిల్లర్ల నుంచి నిర్ణీత సమయంలో బకాయిలు వసూలు చేయాల్సిన బాధ్యత విస్మరించిన టెండర్ ప్యాడీ. మిల్లర్ చెల్లించకపోయినా నిర్ణీత గడువులో బకాయిలు చెల్లించాల్సింది టెండర్ ప్యాడీ. అందుకు మిల్లర్ బలి కావడం సరైంది కాదు. గడువు ముగిసిందన్న నేపంతో మిల్లర్ల మీద అదనపు భారం మోపడం అన్యాయం. టెండర్ ప్యాడీ పొరపాటున మిల్లర్లను బలి చేయడం దుర్మార్గం. ఇప్పటికైనా టెండర్ వ్యవస్థను రద్దు చేయండి. మిల్లర్ బకాయిలు వసూలతో టెండర్ ప్యాడీ పనితనం ఏమీ లేదు. అధికారుల చొరవ లేనిది ఏ పని కూడా కాదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం విజయవంతం కావడంలో మిల్లర్లది కీలక పాత్ర. అలాంటి మిల్లర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. దళారీ వ్యవస్థతో మిల్లర్లను మింగేయడం సరైనది కాదు. టెండర్ ప్యాడీని కోట్లు చెల్లించుకుంటూ మేపడం అవసరం లేనిది. టెండర్ ప్యాడీకి ఇచ్చే సొమ్ము మిల్లర్లకు ఇస్తే ప్రభుత్వానికి మేలు. సన్నబియ్యం పథకం మరింత విజయవంతం అయ్యేందుకు తిరుగుండదు. సో అదే చెప్తున్నాను నేను. ఈ టెండర్ ప్యాడీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని తీసేస్తే మిల్లర్లకు కూడా కొంచెం సేఫ్ సైడ్ అవుతుంది. మిల్లర్లు కూడా ఇంకా సన్నబియ్య పథకానికి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్య పథకం ఏదైతే ఉందో దాన్ని ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతాయని చెప్పి మిల్లర్ అందరు చెప్పడం జరుగుతున్నది. మరి ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు ఒక్కసారి మిల్లర్లందరినీ పిలిచి కూడా మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది. మిల్లర్లు కూడా బతకడానికి చాలా అవకాశం ఉంటుంది. కొంతమంది మిల్లర్లు ఏంటంటే ఈ వ్యవస్థ వల్ల మిల్లులు కూడా మోసుకునే అవకాశం వచ్చింది. అంటే చాలా మంది కూడా వెళ్ళిపోయినారు. వీళ్ళ అరాచకాలు భరించలేక చాలా మంది కూడా లాస్ అయిపోయినని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, డిఎస్ చౌహాన్ గారికి కూడా సివిల్ సప్లై కమిషనర్ గారు ఏంటంటే ఈ రోజు సన్న బియ్య పథకం ద్వారా మీకు ప్రజాప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. మీకు వచ్చిన రేటింగ్స్ కానివ్వండి, 5 స్టార్ రేటింగ్లు కానివ్వండి, సర్టిఫికేట్లు కానివ్వండి, ఇవన్నీ వచ్చినాయంటే దాంట్లో మిల్లర్ల ప్రాధాన్యత చాలా కీలకమైనది. మరి వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత కూడా మీ చేతులపైనే ఉన్నది. ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టి నిజంగా ఈ టెండర్ ప్యాడీ ఏదైతే ఉందో ఇది అవసరమా, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా, వీళ్ళకు అనవసరంగా అన్ని కోట్లు ఇచ్చే బదులు అదేదో మిల్లర్లనే కాపాడుకుంటే అయిపోతుంది కదా అని ఒక్కసారి మీరు ఆలోచించి వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిల్లర్లందరూ కూడా స్వచ్ఛతంగా కూడా ప్రజాప్రభుత్వానికి పని చేయడం కానివ్వండి, ఇంకా సన్నబియ్య పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము చాలా తోడ్పడతామని చెప్పి ప్రతి ఒక్క మిల్లర్లు కూడా నేటి రాత్రితో చెప్పడం జరిగింది. మిల్లర్లను కాపాడుకునేది ఇప్పుడు ప్రజాప్రభుత్వం, అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన, సీఎం రేవంత్ రెడ్డి గారి పైన, అట్లనే డిఎస్ చౌహాన్ గారి పైన మీ చేతుల పైనే ఉన్నది.